హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసు ఐకాన్ ట్రావెలర్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందరికి అయితే వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి వీడియో స్టార్టింగ్లోనే ఉన్నట్టుంది. కేరళ కుంభమేళా గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ కుంభమేళా వచ్చేసి ఇంచుమించు 270 సంవత్సరాల తర్వాత, అంటే లాస్ట్ టైం 1755 సంవత్సరంలో జరిగినట్టుగా కేరళ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్నట్లు మనకు సమాచారం. ఈ నదిని నీలం నది అని, అలాగే కేరళలో అయితే భరత్ పూజ అని కానీ భరత్ పోలా అని కానీ పిలుస్తూ ఉంటారు. ఈ కుంభమేళా జరిగే ఏరియా వచ్చేసి కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా తిరునావాయ అనే ఊరిలో ఈ యొక్క భరత్ పోలా అనే నది ఉంది. ఈ నది మీద సెంట్రింగ్ సామాగ్రితోటి అవతల పక్కన ఇసుక తిన్నెల మీదకి వెళ్ళడానికి బ్రిడ్జ్ అనేది కట్టారు. ఇది చూడటానికి భలే మంచి సరదాగా ఉంది. ఇది బ్రిడ్జ్ దాటి వచ్చేసాక నది మధ్యలో ఉన్న ప్లేస్ అన్నమాట. ఈ గుడి వచ్చేసి నోముకుంది టెంపుల్. దీని గురించి వీడియో ముందర మాట్లాడుకుందాం. ఇంకా ఈ కుంభమేళాని కేరళ రాష్ట్ర గవర్నర్ గారు రాజేంద్ర అర్లేకర్ గారు ధర్మదర్శనంతో ఈ కుంభమేళాని ప్రారంభించారు. మహామండలేశ్వర స్వామి ఆనందవనం భారతీ మహారాజ్ స్వామి గారి నేతృత్వంలో మొదటి స్నానం నోముకుంద ఆలయ స్నానఘాట్లో జరిగింది. ఈ కుంభమేళా వచ్చేసి ఈ సంవత్సరం జనవరి 23 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగింది. అహమస్మినో అహం సోమమానసం బిభర్మ్యాన్త్వష్టారముత పూషణం భగం అహం దధామి ద్రవిణం మధ్యం దినం పరి శ్రద్ధాం సూర్యస్య నిమృతి శ్రద్ధే శ్రద్ధాపయేహనా. ఆహా, ఎంత బాగా చదివారో కదా ఆడవాళ్ళందరూ కూడా మంత్రపుష్పాన్ని. ఇది వచ్చేసి నదికి ఇంకో పక్కన గట్టు అనమాట. ఇది వేరే ఊరు తవనూరు అని. ఈ తవనూరులో ప్రత్యేకంగా భూలోకంలో ఎక్కడా లేనట్టుగా బ్రహ్మదేవుడికి గుడి అనేది ఒకటి ఉంది. అదే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇదంతా వచ్చేసి గుడి చుట్టూరా ఉన్న బయట ప్లేస్ అనమాట. ఈ గుడి లోపల వచ్చేసి వినాయకుడు, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ముగ్గురు ఉంటారు. ఇది వచ్చేసి శివాలయం. ఇది బ్రహ్మదేవుడి గుడికి ఇంచుమించు 300 మీటర్ల దూరంలో ఉంటుంది. స్వామీజీ వచ్చేసి మలయాళంలో ఏదో చెప్తున్నారు. దానికి అర్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అదేంటో కామెంట్ చేయండి. യാഗം കഴിഞ്ഞിട്ടുള്ളവര് ചെയ്യുന്നതെല്ലാം അല്ലേ ആത്മനമോക്ഷാർത്ഥം ജഗത് ഹിതായജ എന്നുള്ള ഭാവം. നാം അവര് ഉപാസനയായിട്ട് ചെയ്യുന്നത് ജഗത്തിന്റെ ഉപകാരത്തിനായിട്ട് വരും. അപ്പോൾ അമ്മ ചെയ്ത ആ ഒരു വിപ്ലവത്തില് അതിലെ കർമ്മകാണ്ഡമുണ്ട്, ഉപാസനാകാണ്ഡമുണ്ട്. అక్కడితోటి కుంభమేళాలో స్నానం చేయటం, బ్రహ్మదేవుడి గుడి దర్శనం, శివాలయం దర్శనం పూర్తయ్యాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇందాక కుంభమేళా జరిగిన ప్లేస్ దాటేసి మళ్ళీ మనం నోముకుందుడి గుడికి వెళ్ళిపోదాం. అది వీడియో టైం లాస్లో పెట్టి చూపిస్తున్నాను మీకు. అదంతా కూడా ఇసుక తినలు అవన్నీను. ఆర్చ్ వచ్చేసి ఇదంతా కుంభమేళా జరిగే ప్లేస్ అనమాట, ఇసుక తినలు. ఇది వచ్చేసి ఆ బ్రిడ్జ్, సెంటరింగ్ చేసిన బ్రిడ్జ్ అన్నాను కదా. ఓం నమో నారాయణాయ, ఓం నమో
నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఈ టెంపుల్ వచ్చేసి 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఈ నవముకుంద స్వామి టెంపుల్ ఒకటి. ఈ ఆలయంలో వచ్చేసి నవముకుంద స్వామివారు, అలాగే లక్ష్మీదేవి అమ్మవారు, గణపతి కూడా ఈ యొక్క అంతరాలయంలో ఉంటారు. నేను మీకు చూపెట్టేదంతా కూడా బయట ప్రాకారం. కేరళలో ఏ గుళ్ళో కూడా లోపల ఫోటోలు అయితే తీయనట్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. స్వామివారి విగ్రహం వచ్చేసి అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర విశేషంగా చనిపోయిన వారికి పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు. మరి చెట్టు దగ్గర తిమ్మ మీద పడుకుని పోయాను, 1 గంట అలా పడుకుని పోయాను, ఏం తెలియలేదు. మంచి ఫ్రెష్ గాలి వేసింది. తర్వాత జాయిగా లేచి బట్టలు మార్చుకుని, ఇది వచ్చేసి అన్నదానం జరిగే ప్లేసు. ఇక్కడ మన శనగలు, పెసలు, బొబ్బర్లు కలిపి ఏదో చిన్న పప్పులాగా చేశారు. దాంట్లోనే సాంబార్ పోసి ఇచ్చేసారు. తినేసి జాయిగా బస్సు ఎక్కేసి, అంటే వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళాను ఈ తిరుగిరి అనే ప్లేస్ నుంచి. ఇదే చుట్టుపక్కల ఉన్న వాటిలో పెద్ద స్టేషన్ అనమాట. ఈ మధ్యన రీకన్స్ట్రక్షన్ చేశారు ఈ స్టేషన్ వచ్చేసి. ఈ స్టేషన్ ఉండే రూట్ వచ్చేసి పాలక్కాడ్ టు మంగళూరు వెళ్ళే రూట్లో కోజిక్కోడికి ముందరే ఉంటుంది ఈ స్టేషను. కోజిక్కోడికి ఇంచుమించు ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది గున్నూరా ఆ ఊరు వచ్చేసి ఇంచుమించు ఈ స్టేషన్ 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇంకా ముందరికి వెళ్ళాలి.